బాష్పోత్సేకము మరియు దాని ఉపయోగాలు. కావలసిన పరికరాలు: కుండీలో పెరుగుతున్న మొక్క, పాలిథిన్ సంచి, దారం. కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోవాలి. ఒక కొమ్మను కొన్ని ఆకులతో కలిపి పాలిథిన్ సంచిలో ఉంచి దారంతో కట్టాలి. పాలిథిన్ సంచిలో మొదట ఎటువంటి నీటి బిందువులు కనబడడం లేదు. కుండీలో నీటిని బాగా పోసి పాలిథిన్ సంచిలో జరిగే మార్పును గమనించాలి. కొన్ని నిమిషాల తర్వాత చూస్తే పాలిథిన్ సంచిలో చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తాయి. ఒకరోజు తర్వాత చూస్తే బాష్పోత్సేకం వల్ల పాలిథిన్ సంచిలో చాలా నీటి బిందువులు కనిపిస్తాయి. బాష్పోత్సేకం నిర్వచనం: పత్రాలపై మరియు కింది ఉపరితలాలపై కొన్ని వేల సంఖ్యలో సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వీటిని పత్రరంధ్రాలని అంటారు. మొక్కలు అధికమైన నీటిని ఆవిరి రూపంలో పత్రరంధ్రాల గుండా వెలుపలికి పంపుతాయి. దీనినే బాష్పోత్సేకమని అంటారు. బాష్పోత్సేకం ఉపయోగాలు: బాష్పోత్సేకం మొక్కలో నీటి రవాణాకు ఉపయోగపడుతుంది. ఎలాగంటే పత్రాల నుండి నీరు ఆవిరవుతూ ఉండడం వల్ల కింది నుండి నీరు పైకి లాగబడుతుంది. మొక్కలలో అధికమైన నీటిని తొలగించి నీటి పరిమాణాన్ని క్రమబద్ధీకరిస్తుంది. మొక్కల ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది. ఎలాగంటే నిరంతరం మొక్క నుండి నీరు ఆవిరవుతూ ఉండడం వల్ల రోజంతా మొక్క ఎండలో ఉన్నా కూడా వేడెక్కదు.